వారిని సాధారణంగా వేదికపైకి మీ కరతాళ మధ్య ఇప్పుడు సభను నడిపించవలసిందిగా సభాధ్యక్షులు డాక్టర్ కన్నిబండ సాంబశివరావు గారిని కోరుకుంటున్నాం. లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వేడుకలకు ఇచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు, అతిథులకు అందరికీ సాదర స్వాగతాంజలి. కీర్తిశేషులు పోపుడి వీరయ్య చౌదరి గారు వరగాని పెదనందిపాడు ప్రాంతాల్లో నాటక వికాసం కోసం ఒక నిర్వాహకునిగా చాలా మంచి కృషి చేశారు. వారి పేరున ఉభయ రాష్ట్రాలలో తెలుగు నాటక వికాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి నాటక సమాజానికి కానీ నాటక సమాజ నిర్వాహకునికి కానీ గత 3 సంవత్సరాల నుంచి పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ పురస్కారాన్ని ఇప్పటి వరకు అందుకున్నటువంటి వారిలో దాదాపు 58 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి బహురూప నరసమాఖ్య విశాఖపట్నం వారికి, 102 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ వారికి, 98 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి లలిత కళా పరిషత్ అనంతపురం వారికి ఈ పురస్కారాన్ని ఇప్పటి వరకు అందించడం జరిగింది. ఈ సంవత్సరం నాటక రచయిత, నటుడు, దర్శకుడైన శ్రీ సంజీవి గారికి అందిస్తూ ఉన్నారు. 1970వ దశకం నుండి దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు తెలుగు రంగ వేదిక పైన సంజీవి వీరవిహారం చేశాడు. డైలాగు రాయడంలో కానీ డైలాగు చెప్పడంలో కానీ ఒక విలక్షణమైనటువంటి శైలి. సంజీవి డైలాగ్ కోసం ఆడిటోరియంలో కొన్ని వందల మంది ఆతృతగా ఎదురు చూసేవారు. 1967 ప్రాంతంలోనే సంజీవి రంగస్థల ప్రవేశం చేశారు. మన గుంటూరు జిల్లాలో సుప్రసిద్ధ నట దర్శకుడైన ఏ శివరామరెడ్డి వద్ద శిష్యర్కం చేశారు. మోదుకూరు జాన్సన్ రచించినటువంటి నటనాలయం నాటకంలో చిట్టిబాబు పాత్రని సంజీవి పోషించడం జరిగింది. మహామహులు పాల్గొన్నటువంటి ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలలో తొలి నాటకంతోనే బహుమతి పొందినటువంటి గొప్ప నటుడు, గొప్ప బాలనటుడు సంజీవి. శివరామరెడ్డి గారి శిష్యరికంలో నటనలో శిక్షణ పొందినటువంటి సంజీవి 1970 ప్రాంతంలో విజయవాడలో గురజాడ కళామందిర్ అనేటువంటి నాటక సమాజాన్ని ప్రారంభించారు. సంజీవి, మధుకుమార్, పూలప్రసాద్, కృష్ణప్రసాద్, బాబురావు మొదలైనటువంటి నటీనటులతో ప్రారంభమైనటువంటి గురజాడ కళామందిర్ మొట్టమొదటిసారిగా 70లో నూతక్కిలో యాచకులు అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించారు. అప్పుడు
తను రచయిత ఎందుకు కాకూడదు అనేటువంటి ఆలోచన వచ్చిన మీదట ఎర్రజెండా నీడలో శిక్షణ పొందుతున్నటువంటి సంజీవి మొట్టమొదటిసారిగా పగడం పగిలింది అనేటువంటి ఒక నాటకం రాసి ప్రదర్శించాడు. ఆ తరువాత నీరుపోయి అనేటువంటి నాటికని ఆయన రచించి స్వీయ దర్శకత్వంలో కొన్ని వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఆ రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దాదాపుగా మన రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి కళాశాలలకి యువజనోత్సవాల పేరుతో పోటీలు జరిగితే ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుని వంటి పురస్కారాలను విద్యార్థి దశలోనే ఆయన పొందటం జరిగింది. ఆ తర్వాత శవాలపై జీవాలు, కదలిక, సమాధానం కావాలి, ఈ చరిత్ర ఏసరాతో, వర్తమాన భూతం, అయ్యో వజ్జ, యుద్ధం, మనుధర్మం, గబ్బిలం, రాజ్యహింస ఇటువంటి అద్భుతమైనటువంటి నాటకాలు, నాటికల్ని ఆయన ప్రదర్శించడం జరిగింది. 4 పాత్రలతో ఆయన రచించి ప్రదర్శించినటువంటి నీలుపోయి నాటిక ఆ రోజుల్లో ఒక సంచలనం సృష్టించింది. సంజీవి గారు ప్రదర్శిస్తున్నటువంటి ఈ చరిత్ర ఏసిరాతో అనేటువంటి నాటకం అద్భుతమైనటువంటి నాటకం. ఆ రోజుల్లో ఆ నాటకాన్ని ప్రదర్శిస్తుంటే ఒక సంచలనం, ఒక ప్రకంపనం పుట్టేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటకోత్సవాలను నిర్వహించినప్పుడు మొట్టమొదటి నంది నాటకోత్సవాలలో సంజీవి రచించి దర్శకత్వం వహించినటువంటి మనుధర్మం రజిత నందిని పొందింది. ఇన్ని సంవత్సరాల పాటు ఒక నిబద్ధతతో, ఒక కమిట్మెంట్తో, ఒక అంకిత భావంతో నాటకంతో నడిచినటువంటి నాటక జీవి మా సంజీవి. దాదాపు 3.5 దశాబ్దాల పాటు నాటక రంగంలో ఉండి అక్కడ నుండి సినిమా రంగానికి వెళ్ళారు. సూపర్ డూపర్ హిట్లు అయినటువంటి అన్న, ఎర్రమందారం, ఒసే రాములమ్మ, ఒరే రిక్షా, సమ్మక్క సారక్క ఇటువంటి దాదాపు 30 చిత్రాలకి ఆయన కథామాటల్ని అందించడం జరిగింది. ఆ తర్వాత టీవీ ప్రభంజనం దూసుకొచ్చినటువంటి తరుణంలో గోరంత దీపం, శివరంజని ఇటువంటి 50కి పైగా సీరియల్ని సంజీవ్ గారు రచించడం జరిగింది. ఇవన్నీ రచయితగా, నటుడిగా, దర్శకునిగా ఒక ఎత్తు అయితే, సంజీవిలో మనం బాగా గమనించదగినటువంటిది, బాగా మెచ్చుకోదగినటువంటి ఒక విషయం ఏమిటంటే, సాధారణంగా నాటకం అనేటువంటి మెట్టు ఎక్కి సినిమా రంగానికి వెళ్ళిన తర్వాత మేము నాటకం రాస్తామనో, నాటకాన్ని పోషిస్తామనో ఇలా కబుర్లు చెప్తూ ఉంటారు. కానీ ఆచరణ శూన్యం. సంజీవి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాటకాలు రాస్తూనే ఉన్నాడు. తన గురజాల కళామందిర సంస్థ ద్వారా ప్రదర్శింపజేస్తూ ఉన్నారు. అంటే 1970 అంటే ఇప్పుడు 2024 తీసుకుంటే 54 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో, నాటకరంగ చరిత్రతో తన జీవితాన్ని పెనవేసుకున్నటువంటి సంజీవికి ఈ పురస్కారాన్ని అందించడం చాలా సముచితమైనటువంటి నిర్ణయం. ఒక నాటక కృషివలునికి సమర్పిస్తున్నటువంటి ఒక అభినందన చందనం. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ముందుగా పరిషత్తుల సమాఖ్య వేదిక అధ్యక్షులు, రంగస్థల సినీ నటులు, అన్నింటికీ మించి నాటక కళా పోషకుడు, గత నెలలోనే అమెరికా విశ్వవిద్యాలయం చేత 2 గౌరవ డాక్టరేట్లు పొందినటువంటి ముత్తవరపు సురేష్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. పరిషత్ గౌరవ అధ్యక్షులు ఉద్దం రాఘవ చౌదరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చౌదరి గారు వేదిక మీద వస్తే మాట్లాడతాం, ధైర్యం వస్తుంది.
రాఘవయ్య గారు, లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరు నాగేశ్వరరావు గారి కళా పరిషత్కు వచ్చేసినటువంటి మా ఇష్ట నటులు సంజీవ్ గారికి, గురువు గారు మల్లాది శివనారాయణ గారికి, డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారికి, ముఖ్యంగా ఈ పరిషత్కు వచ్చిన మహిళా సోదరిమణులకు, సోదరులకు అందరికీ కళాభినందనలు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా నాటక రంగానికి అతిరథ మహారథులని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీతలు సంజీవ్ గారు, ఇప్పుడే కందిమళ్ళ సాంబశివరావు గారు చెప్పారు 1967లో ఆయన అరంగేట్రం చేశారని. అప్పటికి బహుశా మేము ఇంకా పుట్టలా. తర్వాత 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి సంజీవ్ గారు అంటే ఏంటో మాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఆయన సినిమాలు కానివ్వండి, నాటక రంగంలో రచించినటువంటి నాటికలు కానివ్వండి, దర్శకత్వం వహించినటువంటి నాటికలు కానివ్వండి, ఆయన నటించినటువంటి నాటికలు కానివ్వండి, దాదాపుగా 80% వరకు నేను చూశాను. మేము 90 దశకంలో నాటక రంగంలో ప్రవేశించాము. అప్పటి నుంచి సినిమా కంటే కూడా నాటక రంగంలో ఆయన అభిమానిగా, సార్ నేను చాలా మీ అయోధ్య కానివి నేను చాలాసార్లు చూశానండి. నిజంగా సంజీవ్ గారి గురించి డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథి మల్లాది శివనారాయణ గారు. ఆయన మా గురువు గారికి గురువు గారు. అంటే మా గురువు గారు రావాల్సింది ఈరోజు రాలేదు, జరుగుల రామారావు గారు, ఆయనకి గురువు గారు. ఆయన నటిస్తుంటే కన్నార్పకుండా అయిపోయేంత వరకు ఆయన వైపే చూస్తూ ఆయన నాటికలు మేము చూసాము. అంత గొప్ప నటులు. నాటక రంగం ద్వారా ఎన్టీ రామారావు గారికి దగ్గరయ్యి ఆయన ద్వారా డాక్టర్ కందిమళ్ళ గారు రచించినటువంటి సార సంహారం అనే నాటిక ఎన్టీ రామారావు గారి ముందు ప్రదర్శించి రాజకీయ రంగం ప్రవేశం చేసినటువంటి వ్యక్తి మల్లాది శివనారాయణ గారు. ఒక నాటక రంగమే కాదు, పొలిటికల్గా కానివ్వండి, గొప్ప అనుభూతుల్ని, ఆనందాన్ని పొందిన వ్యక్తి మల్లాది శివనారాయణ గారు. ఆయన ఈరోజు సీరియల్స్లో నటిస్తూ తన జీవితంలో దాదాపుగా 70% నటనా రంగానికే అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి మల్లాది శివనారాయణ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు పరిషత్కు ముఖ్య అతిథిగా రావటం చాలా మంచి పరిణామం. అదేవిధంగా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు, ఆయన దాదాపుగా 80 నుంచి బాగారు మీరు నాటక రంగంలో 80 దశకమా ఇంకా ముందా? అప్పటి నుంచి అంటే గత 40-50 సంవత్సరాలుగా ఒక పక్క ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నాటక రంగానికి ఎనలేని సేవలు అందిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగభైరవ కళా పరిషత్ నుంచి ఈరోజు మేము ఏర్పాటు చేసిన నాటక సమాఖ్య వేదిక వరకు కూడా అన్ని చోట్ల తనే ముందుండి తను పెద్దన్నగా ఈ నాటక రంగానికి ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన రచించినటువంటి నాటికలు నేను ఆఖరాట అంటే సారా సంహారాన్ని మా గురువుగారు జరుగుల రామారావు ఆఖరాట అనే నాటికని స్ట్రీట్ ప్లే, ఆ రోజు సారా సంహారం అంటే సారాకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు టైంలో ఆఖరాట అనే నాటిక ప్రదర్శించాం. నేను దానిలో ఎడ్లపాడు నుంచి ఆంధ్ర ప్రజాన ఎడ్లపాడు తరపున దాదాపుగా 100 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. దానిలో నేను అమ్మాయి వేషం, అమ్మాయిగా నటించాను. ఒక పక్క సార సంహారం, మరో పక్క ఆఖరాట రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మన్ననలు పొందాయి.
ఇంకా అనేక నాటకాలు రచించి నాటక రంగానికే ఎనలేని సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ కందిమల సాంబశివరావు గారు. అలాంటి వ్యక్తుల మధ్య ఈరోజు నేను ఇక్కడ ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి కానీ కళా పరిషత్ నిర్వాహకులకి ఇద్దరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటే ఈ మహిళా సోదరిమణులు చూస్తుంటే ఈరోజు వచ్చేటటువంటి సీరియల్స్ను కూడా కాదనుకొని ఇక్కడికి వచ్చి నాటికలు చూస్తూ మా మాటలు వింటూ ఇంకా కూర్చొని ఉన్నారంటే ముందు మీకు హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్ప విషయం. ఇలా అణగారిపోతున్న నాటక రంగాన్ని ఉత్తేజపరుస్తూ ఈ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారంటే అది చాలా గొప్ప వరం. అటు పరిషత్ నిర్వాహకులకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకు కానీ అది చాలా గొప్ప వరం. ఈరోజు ఈ కళా పరిషత్ నిర్వాహకులు మన పోపు నాగేశ్వరరావు కానీ చెరుకూరు సాంబశివరావు కానీ మిత్ర బృందం కానీ అందరూ ఈ ఊరికి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పరిస్థితికి వచ్చింది. జాతీయ స్థాయిలో ఎంతోమంది కళాకారుల్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచి నాటికలు ఇందాన్ని చూసాం. మనం ఒక నాటిక భార్యాభర్తల అనుబంధం, ఇలాంటివి మన సీరియల్స్లో చూడలేమండి. ఇలాంటి నాటికలు ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు అందిస్తూ మీకే కాదు ఈ గ్రామానికే వెన తెచ్చినటువంటి వ్యక్తులు కళా పరిషత్ నిర్వాహకులు. ఇలాంటి పరిషత్తు నిర్వహణలకు మేము కూడా భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రామిస్ చేసి ఉన్నాం, కొత్త నటీనటుల్ని కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడం కోసం కొంత కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే డాక్టర్ కందిమల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో మాకు ముద్దుల బావ ఆయన పరిషత్తుల సమాఖ్య దాదాపు మన ఏరియాలో ఉన్నటువంటి కళా పరిషత్తుల్ని ఒకటిగా చేసి ఆ కళా పరిషత్తుల ద్వారా నాటక రంగానికి చేతనైనటువంటి సహాయ సహకారాలు అందించి కొత్త నటుల్ని కొత్త దర్శకుల్ని కొత్త రచయితల్ని ఈ తెలుగు నాటక రంగానికి తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పంతో, అదేవిధంగా తెలుగు నాటక రంగంలో ఈరోజు తెలుగు నాటకాన్ని ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఇంకా ప్రేక్షకులకి కనువిందు చేసి ఇంకా ప్రేక్షకాదరణ పొందే విధంగా ఏ విధంగా చేయగలము అని ఆలోచిస్తూ ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్దామని వేదిక అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదికలో చాలామంది పెద్దవారు ఉన్నారు. వారి సలహాల మేరకు ఖచ్చితంగా అణగారుతున్న తెలుగు నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మరింత కృషి చేస్తామని తెలియజేస్తూ మీ ఆదరాభిమానాలు ఇలానే కంటిన్యూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు దాదాపుగా నేను చాలా పరిషత్తులకు వెళ్తూ ఉంటాను. ఇంతమంది సోదరిమణులు రావటం అనేది ఈ వరదానిలోనే ఉందా ఇది. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్లో మత కల్లోలాలతోటి అట్టుడికి పోతూ ఉంది. అంతకు ముందే అయోధ్య సంఘటన జరిగింది. ఆ అయోధ్య సంఘటనని నేపథ్యంగా చేసుకొని ఒక మత సామరస్యాన్ని మత సమైక్యతని ప్రబోధించేటువంటి ఉద్దేశంతో సంజీవి అయోధ్య అనేటువంటి నాటికని రాయడం జరిగింది. ఆ సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున దాసరి నారాయణరావు గారు అధ్యక్షులుగా, మురళీమోహన్ సెక్రటరీగా నాటికల పోటీలను చేశారు. ఆ పోటీలకి నాటకాలని ఎంపిక చేసేటువంటి బాధ్యతని నా మీద పెట్టారు. అప్పుడు
అయోధ్య నాటికను గురించి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. చాలా భయపడ్డారు. భయపడితే నేను చెప్పాను, సార్ అది రంగస్థలం మీద ప్రదర్శించినప్పుడు చాలా అత్యద్భుతంగా జనంలోకి దూసుకొని పోతుంది అని కన్విన్స్ చేయటం జరిగింది. ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి దొరగారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. నాటిక డీజీపీ ముందు అంత సున్నితమైనటువంటి నాటికని ప్రదర్శిస్తే ఎట్లా పోలీస్ డిపార్ట్మెంట్ రిసీవ్ చేసుకుంటుందని అందరూ భయపడుతూ ఉంటే, నాటికను ప్రదర్శించిన తరువాత డీజీపీ దొరగారు వేదిక మీదకి వచ్చి అరగంట సేపు ఆ నాటికను గురించి పొగిడి, ఈ నాటికను రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శింపజేసి రాష్ట్రంలో ఒక మత సమైక్యతని మనం ప్రబోధించాలి అని చెప్పడం జరిగింది. రచయితగా 58 పురస్కారాలు పొందాడు. 70కు పైగా ఉత్తమ దర్శకుడి పురస్కారాలు పొందాడు. 110కి పైగా ఉత్తమ నటుడు బహుమతులు పొందాడు. అంత గొప్పవాడు సంజీవి. అయితే ఈ డయాస్ మీద సంజీవికి సన్మానం జరుగుతున్నప్పుడు, పురస్కారం ఇస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా అప్రాప్రియేట్ వ్యక్తి ఎవరు అంటే ఒక మల్లాది శివ మాత్రమే అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. దానికి కారణం ఏమిటంటే, ఒకే సమయంలో దగ్గరగా వీళ్ళిద్దరూ రంగస్థల ప్రవేశం చేశారు. దాదాపు ఈయన నలుగురితోటి నాటక సమాజాన్ని, ఆయన నలుగురితోటి నాటక సమాజాన్ని ప్రారంభించారు. ఇంకొక కాకతాళీయమైనటువంటి అంశం ఏంటంటే, సంజీవికి డైరెక్టర్ దర్శకుడు శివరామిరెడ్డి. శివరామిరెడ్డి శిష్యుడైనటువంటి కృష్ణమంత్రికి మల్లాది శివ శిష్యుడు. అంటే దాదాపుగా శివరామిరెడ్డి శివకి గుగ్గురు అవుతాడు, గురువుకి గురువు గుగ్గురువు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ కలిసి సమకాలీనంగా అద్భుతమైనటువంటి నాటకాల్ని ప్రదర్శించడం జరిగింది. ఇంకా ఒక గమ్మత్తు ఏమిటంటే, సంజీవి తెలుగోడు అనేటువంటి సినిమాని దర్శకత్వం వహిస్తూ కరెక్ట్గా దాన్ని ఎవరి చేత క్లాప్ కొట్టించాలి అని చెప్పి అనుకుంటే మల్లాది శివని ప్రత్యేకంగా పిలిపించి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శివ చేత షూటింగ్ని ప్రారంభింపజేశాడు. వాళ్ళిద్దరంత మంచి ఫ్రెండ్స్. ఇంకొక విశేషం ఏంటంటే, మల్లాది శివ నటుడుగా అట్లా పైకొస్తున్నటువంటి తరుణంలో సంజీవి రాసినటువంటి నీరుపోయి నాటికని 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులు. దాదాపు ఒకే గురువు దగ్గర నుంచి, ఒకే బడిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచి ప్రాణ స్నేహితులు. అందుకనే ముఖ్య అతిథిగా మల్లాది శివ గారు అయితే బాగుంటుందని అనుకోవటం జరిగింది. ఇప్పుడు తన ప్రాణమిత్రుల గురించి మల్లాది శివ గారు మాట్లాడతారు. నాగేశ్వరరావు మెమోరియల్ కళా పరిషత్ 8వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలకు 3వ రోజు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, ముఖ్యంగా నాకు ఆత్మీయులు, నా శ్రేయోభిలాషి, కొన్ని దశాబ్దాల నుంచి స్నేహాన్ని కొనసాగిస్తూ కళాకారుడిగా నన్ను ప్రోత్సహిస్తూ నాకు అనేక రకాలైనటువంటి అవకాశాలని కల్పించినటువంటి కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు ముద్దున రాఘవయ్య చౌదరి గారు, అలాగే ఈ సభకు అధ్యక్షత వహించిన నాకు ఆప్తుడు, ఆత్మీయుడు, నా శ్రేయోభిలాషి, సహచరుడు, అన్నీ తానై నన్ను కొన్నాళ్ల పాటు నడిపించి నాతో నడిచినటువంటి మిత్రుడు కందిమళ్ళ సాంబశివరావు గారు, అలాగే మంచి కళాకారుడు, నా శిష్యుడు జరుగుల రామారావు గారి దగ్గర తర్ఫీదు పొంది నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సీరియల్స్లో నటించి సినిమాలలో కూడా నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు తర్వాత మళ్ళీ మంచి వ్యాపారవేత్తగా
ఆర్థికంగా ఎదిగి ప్రస్తుతం వేదిక అనే పేరుతో నాటక పరిషత్తుల సమాఖ్యకు అధ్యక్షత వహించి నాటకరంగ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి చిరంజీవి సురేష్, ఇక నా సహచరుడు మిత్రుడు, దాదాపు 50 సంవత్సరాల నుంచి మేమిద్దరం స్నేహితులం. 1975 నుంచి మాకు పరిచయం అయింది. కానీ అంతకు ముందే బహిరంగంగా పరిచయం అయింది 75లో. 72లోనే మేము హిందూ కళా పరిషత్తులో జరిగినటువంటి అంతర్ కళాశాల నాటికల పోటీలలో నేను చిలకలూరుపేట నుంచి పరాజిత్ అనేటటువంటి ఒక నాటికని 1972లో ఆ ప్రదర్శనకు తీసుకువెళ్ళాను ఆ పోటీలకు. అప్పుడు విజయవాడలోని కేబిఎన్ కళాశాల నుంచి సంజీవి కూడా ఒక నాటికని ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనలో సంజీవి ఉత్తమ నటుడు బహుమతి అందుకుంటే, నేను పరాజిత్ అనే నాటికలో నిర్మల పాత్రను పోషించి ఉత్తమ మగ నటిగా నేను బహుమతిని అందుకోవడం జరిగింది. ఉత్తమ మగ నటి అంటే 2 బహుమతులు పెట్టారు. అందులో ఉత్తమ మహిళా నటి, ఉత్తమ మగ నటి అని 2 పెట్టారు. మేల్ యాక్ట్రెస్, ఫీమేల్ యాక్ట్రెస్ అనేది. ఆ మగనటి బహుమతిని నేను అందుకోవడం జరిగింది. అలా మాకు పోటీలతో ప్రారంభమైంది మా పరిచయం. ఆ తర్వాత నేను కిషన్ మంత్రి గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నటువంటి సమయంలో కిషన్ మంత్రి గారి ద్వారా నాకు సంజీవ్ పరిచయం అయ్యారు, శివరామరెడ్డి గారు పరిచయం అయ్యారు. మొట్టమొదట్లో తను నటనాలయంలో శంకర్రావు అనే ఒక నటుడు ఉండేవాడు. శంకర్రావు అని చెప్పి ఒక గొప్ప నటుడు ఉన్నాడు, చనిపోయాడు. గుంటూరు శంకర్రావు గిజిగాడు పాత్రను ధరించేవాడు నటనాలయం నాటకంలో. పిల్లవాడు పాత్రనే ఉన్న సంజీవి నటించేవాడు. కానీ తరువాత మళ్ళీ ఆ నాటకాన్ని పునఃప్రారంభించి మళ్ళీ ఇంకోసారి రిహార్సల్స్ చేయడం జరిగింది. ఆ రిహార్సల్స్కి నేను వెళ్ళడం జరిగింది కృష్ణమంత్రి గారితో పాటుగా. అందులో కృష్ణమంత్రి గారు కూడా ఒక పాత్ర పోషించాడు. అప్పుడు గిజిగాడు పాత్రను సంజీవి పోషించాడు. ఆ విధంగా మొదటిసారి మా పరిచయం ప్రారంభమైంది. తరువాత శివరామరెడ్డి గారు కూడా మేము నటించినటువంటి దైవశాపం అనే నాటికకి దర్శకత్వం వహించారు. వారి దర్శకత్వంలో కూడా నేను నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా ఒకే గురువు కింద శిక్షణ పొందుతూ ఒకే సమయంలో సహచర నటులుగా ఎదిగినటువంటి వాళ్ళం మేము. నేను కాలేజీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చిలకలూరుపేటలో అమెచ్యూర్స్ డ్రామాటిక్ అసోసియేషన్ అనే పేరుతోటి ఒక కళా సంస్థను ప్రారంభించడం జరిగింది. మేము కేవలం 4 సభ్యులం. నేను, కొల్లా రాధాకృష్ణ, జరుగుల రామారావు, కీర్తిశేషులు ఐ రాజ్ కుమార్, మేము 4 సభ్యులు. మా 4కి సరిపోయినటువంటి నాటిక ఏది దొరుకుతుందని ఆలోచిస్తున్న టైంలో అప్పుడు సంజీవి నీరిపోయి నాటికను ప్రదర్శిస్తున్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఈ నాటిక నాకు కావాలని అడిగిన వెంటనే తను ఆ నాటిక ద్వారా ఎంతో రాణిస్తున్నప్పటికీ కూడా తను మానుకొని ఆ నాటికి ఇచ్చినటువంటి మంచి మిత్రుడు సంజీవి నాకు. ఆ నీరిపోయి నాటికని నేను కొన్ని 100 ప్రదర్శన అవ్వడం జరిగింది, ఎన్నో బహుమతులు అందుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత మేము 4 మళ్ళీ శంకర్రావు రచించినటువంటి బ్రతకనివ్వండి నాటికని 4 పాత్రధారులు. మాకు నటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, డబ్బులు మేమందరం చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి 4 పాత్రలు మాత్రమే ఉండేటటువంటి నాటికల్ని మాత్రమే ఎంచుకొని కొనసాగించామన్నమాట ఆ సమాజాన్ని. అదేవిధంగా సంజీవి కూడా విజయవాడలో కేవలం 4 నటులతో, ఇందాక చెప్పినట్లుగా మధు, పూలప్రసాద్, స్వర్గీయ పూలప్రసాద్, సంజీవి, బాబురావు, ఇలా 4 నటులతోనే అతను కూడా తన గురజాడ కళామందిరం అనేటటువంటి సంస్థను ప్రారంభించాడు ఆ సమయంలో. ఆ విధంగా సమకాలీనంగా ఎదుగుతూ సమకాలీనంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ గుర్తింపు పొందుతూ ఉన్నటువంటి సమయంలో సంజీవి మద్రాసు వెళ్ళడం, మద్రాసులో అతనికి అనుకోని అవకాశాలు లభించడం, అందులో తన ప్రతిభను నిరూపించుకోవడం, ఆ ప్రతిభ ద్వారా
పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడి సినిమా రంగంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి స్థాయికి ఎదిగాడు మిత్రుడు సంజీవి. సంజీవి కళాకారుడు, రచయిత, దర్శకుడు మాత్రమే కాదు, అతను ఒక విప్లవకారుడు. ప్రజానాట్య మండలి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి అభ్యుదయవాది. దేశ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతూ ఆలోచించేటటువంటి ప్రగతి కాముకుడు, మంచి స్నేహితుడు యొక్క మంచిని కోరుకునేవాడు. ఇందాక మన సాంబు చెప్పినట్లుగా తెలుగోడు అనేటటువంటి ఒక చిత్రానికి ఆర్ నారాయణమూర్తి హీరోగా నటించినటువంటి ఒక చిత్రానికి తను దర్శకత్వం వహిస్తూ అందులో నన్ను ఒక విలన్ పాత్రను పోషించమని అడిగాడు. మొదట సరేనన్నాను. నేను వెళ్ళిన తర్వాత తనకి అనుమానం వచ్చింది. ఎందుకంటే అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. చంద్రబాబు నాయుడుతో అతి సన్నిహితంగా మెలుగుతున్నాను. అప్పుడు నాకు స్పష్టంగా నన్ను పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, శివ, ఈ వేషం వేయొద్దు అని అడిగాడు. ఏం సంజీవి అన్నాను. ఏం లేదు, ఇప్పుడు ఇదంతా కంప్లీట్ కేవలం రాజకీయం మీదనే నడుస్తుంది కదంతా కూడా. అందులో ముఖ్యమంత్రి పాత్రను విమర్శించడమే జయంగా పెట్టుకొని చేసినటువంటి రచన ఇది. నిన్ను అడిగింది నేను ఆ ముఖ్యమంత్రి పాత్ర వేయమనే. అది దాదాపుగా సరి సమానంగా చంద్రబాబు నాయుడుతో పోలి ఉంటుంది ఆ పాత్ర. నువ్వు ఆ పాత్ర వేస్తే చంద్రబాబు నాయుడికి నీకు దూరం పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు మీ మధ్య స్పర్ధలు సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పాత్రను వేయకు. లేదు, నువ్వు వేస్తానంటే చెప్పు, కానీ నా ఉద్దేశం అయితే మాత్రం వేయకుండా ఉంటే మంచిది అని చెప్పి ఒక మిత్రుడు యొక్క మంచిని గురించి ఆలోచించినటువంటి మంచి స్నేహితుడు సంజీవి. అలానే ఇక మీకు చెప్పాడు ఇందాక చాలా కందిమల సాంబశివరావు గారు తన రచనల్ని, నాటకాలని గురించి వాటి పేర్లన్నీ కూడా వివరించాడు. వాటిలో మీకు ముఖ్యంగా నేను చెప్తున్నాను, అసలు పేర్లు చూడ ఎలా ఉంటాయో. వామపక్షం అనే ఒక నాటకం రాశాడు. అసలు అతను ఎంచుకున్న పేర్లు కూడా, అతను కథలకి ఎంచుకున్నటువంటి ఆ పేర్లు కూడా అభ్యుదయ భావాలతోనే ఉంటాయి. అభ్యుదయమే ఆ పేర్లలో కూడా ధ్వనిస్తూ ఉంటుందన్నమాట. వామపక్షం, రాజ్యహింస, దేశమ్మ గుడిలో దయ్యాలు, మనుధర్మం, ఒక వరలో 3 కత్తులు, అయోవధ్య. ఇందాక అయోధ్య అన్నారు, కాదు, అక్కడ బ్రాకెట్లో వావ్ ఒకటి ఉంటుంది, అయోవధ్య, రాజ్యహింస. ఆ పేర్లన్నీ చూడండి. ఇవన్నీ కూడా ఎంత అభ్యుదయంతో కూడుకున్నటువంటి పేర్లు చూడండి. అతను ఎంచుకోవడంలోనే ఆ అభ్యుదయవాది, అతనిలో ఉన్నటువంటి అభ్యుదయవాది మనకు కనిపిస్తూ ఉంటాడు. అలానే చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి నవభారతం, దండోరా అనేటటువంటి సినిమాలో హీరో పాత్ర పోషించాడు. నవభారతంలో ఒక విలక్షణమైనటువంటి పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నాడు. ఎర్రమందారం సినిమాలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు ఆ చిత్రంలోని పాత్ర ద్వారా కూడా. అంతేకాదు, టి కృష్ణ గారు ఎన్ని సినిమాలైతే దర్శకత్వం వహించి వారి ఆధ్వర్యంలో తయారైనయో దాదాపుగా అన్ని సినిమాలకి కూడా రచనా సహకారం అందించినటువంటి, కార్డు వేయకపోయినా సరే, రచనకర్తగా పేరు ప్రకటించకపోయినా సరే, తనకి రచనా సహకారం అందించి టి కృష్ణ విజయానికి కూడా తను తోడ్పడినటువంటి మంచి వ్యక్తి సంజీవి. అలానే ఒసే రాములమ్మ, అన్న, ఇలాంటి సినిమాలకి, గొప్ప సినిమాలకి రచనా సహకారం చేశాడు. వీటన్నిటికంటే ఇంకోటి ఏంటంటే చెప్పుకోవాల్సింది, తను సృష్టించినటువంటి రికార్డులు చాలా ఉన్నాయి. నిన్నే పెళ్ళాడుతా అనేటటువంటి ఒక సీరియల్ మీరు చాలామంది వినే ఉంటారు. నిన్నే పెళ్ళాడుతా సీరియల్ తెలుగులో 1000 ఎపిసోడ్లు పూర్తి చేసినటువంటి మొట్టమొదటి సీరియల్ నిన్నే పెళ్ళాడుతా. ఆ రికార్డు కూడా అతనిదే. దానికి రచన చేసినటువంటి వాడు కూడా సంజీవే. అంతేకాదు, ప్రపంచంలోనే అతి ఎక్కువ ఎపిసోడ్లతో ప్రదర్శింపబడినటువంటి సీరియల్, దాదాపు 5000 ఎపిసోడ్లకు పైగా ప్రదర్శింపబడినటువంటి సీరియల్ అభిషేకం.
దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో నిర్మింపబడినటువంటి అభిషేకం సీరియల్కి 5,000 ఎపిసోడ్లకి రచన సహకారం అనేది రచన చేసినటువంటి వ్యక్తి సంజీవి. ప్రపంచంలో ఏ భాషలో కూడా అన్ని ఎపిసోడ్తో ఏ సీరియల్ కూడా ఇంతవరకు రాలేదు. ఆ రికార్డు కూడా తనదే. ఇలాంటి ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నటువంటి మా మిత్రుడు సంజీవిని ఈ పరిషత్తులో సన్మానించడం, అతని ప్రతిభకు తగిన గౌరవాన్ని అందించడం ఎంతో సంతోషదాయకం అని చెప్పి నేను భావిస్తూ, మీరందరూ కూడా నాటికలు చూడాలనే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చున్నారు. ముఖ్యంగా మహిళా మంత్రులు ఇంతమంది హాజరయ్యారు అని అంటే నిజంగా ఈ పరిషత్ చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాటకాలు చూడటమే కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇంతమంది ప్రేక్షకులు ఇంతసేపు వేసి ఉండి మరి నాటికల కోసం మీరు మీ కాలాన్ని వెచ్చిస్తున్నారు అని అంటే మీరు నిజంగా దేవుళ్ళు, కళాకారులకు దేవుళ్ళే. మీరు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాక ఇక సన్మాన కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా మీకు నాటకానికి మధ్య తెరలాగా ఉన్నటువంటి నేను ఇంతటితో విరమించి తొలగిపోతున్నాను. సభాధ్యక్షులు కన్నిమాల సాంబశివరావు గారికి, సురేష్ గారికి, మల్లాది శివనారాయణ గారి మిత్రులు వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు, కళాకారులకు, కళా పోషకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది ఇంత అనర్గళంగా మాట్లాడారు సంజీవ్ గారి గురించి. మీరంతా చూసే ఉంటారు చాలా సీరియల్స్లో విలన్కి అసిస్టెంట్, విలన్ మీద కూడా చెలెత్తులేస్తా అసిస్టెంట్ విలన్ లాగా కామెడీ చేస్తూ ఉంటారు, చూసే ఉంటారు మీరు. అంటే సీరియల్లో చూసినంత విడిగా చూస్తే ఒక్కొక్కసారి గుర్తుపట్టరు కొంతమంది. తర్వాత వాళ్ళ గురించి చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. అసలు కొన్ని వందల రచనలు రాయటం కానీ, దర్శకులుగా, నటులుగా చాలా గొప్ప పేరు సంపాదించారు. అటువంటి వారిని ఈనాడు మా కళా పరిషత్ తరఫున సన్మానించడం నిజంగా మా కళా పరిషత్కే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇకపోతే సభాధ్యక్షులు కన్నిమాల సాగర్ గారు చెప్పే అవసరం లేదు. అందరూ బాగా చప్పట్లు కొడుతున్నారు, బాగా నాటిక చూద్దామని ఉన్నారు. దీని తర్వాత నేను కూడా మంచి కళాభిమానినే. ఒక 2 నిమిషాలు మాట్లాడినవాడిని నేను, ఎందుకంటే స్టేజ్లో మాట్లాడమన్నారు కాబట్టి మళ్ళీ మాట్లాడకపోతే బాగుండదు. అసలు అది ఏది అబ్బాయి మాట్లాడటం లేదు, అసలు ఏం మాట్లాడలేదు అనుకుంటారు. ఇకపోతే డాక్టర్ సాంబశివరావు గారు, ఆయన డాక్టరేట్ ఎలా అవుతుందో మీకు తెలుసు. ఆంధ్ర నాటక కళారంగం గురించి, విభిన్న ధోరణుల గురించి డాక్టరేట్ పొందాడు. తర్వాత గుంటూరు నాటక రంగం గురించి కూడా దాన్ని డీలిట్ చేశారు. వారు నా మంచి మిత్రులు. ఆయన రచయిత, తర్వాత నటులు, దర్శకులు కూడా. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే సురేష్ గారు ఆపిల్ పెన్ అకోరికని ఒక నాటిక రాసి, ఆయన చూడకుండా నాకు అది గుర్తుకొచ్చింది అన్నాడు. కామెడీ హీరో, చాలా చక్కగా ఉంటుంది. సినిమా కూడా ఒకటి వేయడానికి అయిపోయాడు, ప్రారంభోత్సవానికి కూడా నేను వెళ్ళా, జస్ట్ మిస్ అయిపోయాడు. లేకపోతే సినిమా హీరోగా కూడా ఆయన చూసేవాళ్ళం. ఇక తర్వాత బిజినెస్లో ప్రవేశించాడు, చాలా బ్రహ్మాండంగా సంపాదించాడు. మంచి ఒక లెజెండ్, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, మంచి మిత్రులు వారికి. తర్వాత మల్లా శివనారాయణ వాళ్ళు జరుగుతున్న సర్పయాగం అని గుర్తుకొచ్చింది నాకు. దాదాపు 150-200 ప్రదర్శనలు, ఇంకా ఎక్కువ ప్రదర్శనలు వచ్చినాయి సర్పయాగంలో. ఒక పావులాడి పాత్రకే వేశాడనమాట. ఇక ఆయన అందరూ ఈజీగా గుర్తుపడతారు. మీరు చాలా సీరియల్స్లో ఉన్నాడు, చాలా నాటకాలు వేశారు, వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రేక్షకులు మొన్న నిండుగా ఉంది, నిన్న నిండుగా ఉంది, ఈరోజు ఇంకా నిండుగా ఉంది. అందుకని ప్రేక్షక మహాశయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుసు సెలవు తీసుకున్నాను. మహిళా మళ్ళ తల్లులకు, మహిళా మళ్ళకు థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాటకమే శ్వాసగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మల్లాది శివనారాయణ గారు, నాటక, టీవీ మరియు సినీ నటులు, దర్శకులు, వారి వేదిక పైకి మీ